భక్తులారా, మన గౌడీ మఠంకి సంబంధించిన గోశాల సేకూరు గ్రామం నందు గలదు. తెనాలి పోయే రోడ్లో లాకుల దగ్గర లెఫ్ట్ సైడ్ నుంచి లోనికి వెళితే 3 కిలోమీటర్ల గోశాల ఉంది. అక్కడ ఎదురుగానే సంతాన వేణుగోపాల స్వామి ఉన్నాడు. ఎవరికైనా సంతానం లేకపోతే అక్కడ పోయి స్వామికి పూజ చేయిస్తే సంతానం కలుగుతుంది. ఒకప్పుడు ఒక మహాభక్తుడికి సంతానం లేకపోతే శ్రీశైలం వెళితే శ్రీశైలంలో ఉన్న ఋషులు కనిపించారంటే వాళ్ళకి, ఆయనకి 500 సంవత్సరాల కిందట, అయా నీకు సంతానం కోసం వచ్చావు కదా, శ్రీ వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠింపజేయి, సంతానం కలుగుతుందని చెప్పారు. అక్కడ ఉంది సేకూరులో చాలా పెద్ద దేవాలయం సంతాన వేణుగోపాల స్వామి. అక్కడే మన గోశాల ఉంది. అక్కడే ఈరోజు రేపు 3వ తేదీ 4వ తేదీ సుదర్శన యాగము విశ్వశాంతి కోసం చేస్తూ ఉన్నారు ముని మహారాజు గారు. సుదర్శన హోమం తప్పకుండా రేపు ఒక్కరోజే ఉంది అవకాశం. 4వ తేదీ అక్కడ మంచి ప్రసాదం పెడతారు. ఆవు గోశాల ఉంది. 4 చెట్ల మధ్యలో మనం ఆ యాగం చేస్తూ ఉన్నాం. కదంబ వృక్షము, రావి వృక్షము, వేప వృక్షము, మారేడు వృక్షములు. ఈ యొక్క సుదర్శన హోమం ఎవరు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యం, ఏదన్నా కాగలిగిన పని కాకపోయినా కూడా కాగల కార్యాలు వెంటనే అయిపోతాయి. సుదర్శనం అటువంటిది. దాంట్లో నుంచి చక్రం లెగుస్తుంది. సుదర్శనం అంటే మనకు తెలీదు, ఆ మంత్రాలు అటువంటి. కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓ మార్నింగ్ వచ్చినా ఉదయం వచ్చినా కూడా టిఫిన్ ఉంటుంది, మంచి భగవంతుడి ప్రసాదం. మధ్యాహ్నం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేస్తారని నమ్మకం లేదు. పెద్ద ఆయన అయిపోయాడు, దానికి 4 లక్షలు ఖర్చు. అందువల్ల అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలా. మళ్ళీ అవకాశం రానప్పుడు ఎవడో ఉపయోగించుకోలేడు. బాగా వర్షాలు పడినప్పుడే చెరువులు అన్ని కుంటలు నింపుకోవాలా. అలాగే ఎప్పుడంటే అప్పుడు రాదు, మన కోసం ఉందని. ఏమని దగ్గరలో కదా చేకూరు ఎంతసేపు వస్తాము. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కృష్ణం ముద్దే జగద్గురు. హరే కృష్ణ హరే కృష్ణ